ఓ దిక్కు ఎండలు మాడువల కొడుతున్నాయి, ఇంకో దిక్కు వానలు పడుతున్నాయి. గాలంతా కల్తీ అవుతున్నది. దీంతోని లేనిపోని రోగాలు వస్తున్నాయి. సర్ది దగ్గు జ్వరాలతోని చాలా మంది పరేషాన్ అవుతున్నారు. పేదోళ్ళ కోసం పోయిన సర్కార్ వాళ్ళు హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు పెట్టించిండ్రు. మరి అవి ఎట్లున్నాయి? మందుగోళీలు ఇస్తున్నారా? సౌలతులు మంచిగున్నాయా అని అరుచుకొని రమ్మని మా హరితక్కను తోలిచిన. చూద్దాం పాండ్రి. సరూర్నగర్ మండల్ ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2 బస్తీ దవాఖాన వద్ద ఉన్నాము. స్టాక్ లేదు అవైలబుల్గా అని చెప్తున్నారు, కానీ అప్పుడు స్టాక్ ఉండేది. ఇప్పుడు 3 months నుండి కొంచెం అనమాట ఇస్తున్నారు, కానీ కొన్ని తగ్గించి ఇచ్చేస్తున్నారు. చూసిండు కదా, బస్తీ దవాఖానలా మందులు దొరుకుతలేవట. అడిగితే మీదికెళ్ళి వస్తలేవని చెప్తున్నారట. అప్పట్లో మంచిగానే ఉండే కానీ 3-4 నెలల సందే తిప్పలవుతున్నదని అంటున్నారు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే చాలా దవాఖానలల్లో డాక్టరే లేరట. 2 నెలల సంది డాక్టర్లు లేకుండానే దవాఖానలు నడుస్తున్నాయి. జ్వరంతో వచ్చేటోళ్ళ తిప్పలు చూడలేక ఆడ పనిచేసే నర్సులే మందుగోళీలు చేతిలో పెట్టి పంపుతున్నారు. ఇక్కడ డాక్టర్ అయిందండి. డాక్టర్ లేకుండా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందరూ 2 months ఒక విధంగా అయితే కొంచెం కష్టమే డాక్టర్ లేకుండా చేయడం, కానీ ఇంకా మన మరీ డాక్టర్ లేరని పంపించడానికి లేదు కాబట్టి మనం చేయాలి. డాక్టర్లు లేరైరి, మందులు లేకపాయే. కానీ డాక్టర్లు లేకపోయినా మందులు ఇస్తున్న నర్సమ్మల కన్నా జీతాలు చక్కగియాలే కదా. కానీ అది సుతం చేస్తలేరట సర్కారోళ్ళు. ఈడికి 2 నెలల జీతం బాగున్నారట. ఇంట్లో తిప్పలవుతున్నా పని చేస్తున్నామని చెప్తున్నారు. సర్కారోళ్ళేమో అందరికీ 1వ తారీఖు నాడే జీతం ఇస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్నారు. 4 నెలలకు మొన్న నడుమనే 2 నెలల జీతం ఇచ్చిందట. ఇంకో 2 నెలలు అట్లనే పెట్టిందట. నిజమేనా మేడం? నిజమే, శాలరీస్ అయితే రావట్లేదు. ఇప్పుడు 4 months నుండి 1 time ఏం వచ్చింది. శాలరీస్ అయితే కంటిన్యూగా మంత్లీ అయితే రావట్లేదు. ఇప్పుడు చాలా ప్రాబ్లమే ఉంది మాకు. వచ్చేది అప్పుడు మంత్లీ వచ్చేది, ఇప్పుడే రావట్లేదు. 4 months నుండి రావట్లేదు. ఇంటి పనికి పోయినా కూడా ఒక 600 రూపీస్ ఇస్తున్నారు డైలీ. అంటే 1 యావరేజ్గా మంత్లీ 18,000 అవుతుంది. శాలరీ తక్కువ అంటే అది 2 months నుంచి అసలు శాలరీ లేదు. చాలా ఇబ్బంది పరిస్థితి. ఈ కథ ఇట్లుంటే దవాఖాన్లు ఎంత చక్కగున్నాయో చూడుండ్రి. ఏ దవాఖాన్లనైనా టానికు సీసాలుంటాయి, కానీ హైదరాబాద్లో బస్తీ దవాఖాన్లల్లో బీరు సీసాలు కానొస్తున్నాయి. సర్కారోళ్ళు మందుగోళీలు టానికులు ఇచ్చుడు బంద్ చేసి రోగం తక్కువగానికి పెద్ద టానికు తాపిస్తున్నారేమో అని అక్కడ ఉన్నోళ్ళు కాగడ్డాలాడుతున్నారు.